బిర్యానీ అనగానే గుర్తుకొచ్చేది ఆ మంచి అరోమా, జ్యూసీ చికెన్, పొడుగ్గా ఉండే బాస్మతి రైస్. ఈరోజు 1 కిలో చికెన్తో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 10 మిరియాలు, 4 యాలకులు వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, అర నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. కనీసం 2 గంటలు మ్యారినేట్ చేస్తే మసాలా చికెన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. మ్యారినేషన్ పూర్తయ్యాక చికెన్ని పక్కన పెట్టుకుందాం. మూడు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి 1 గంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ను ముందుగా నానబెట్టడం వల్ల రైస్ లోపల వరకు సమానంగా ఉడికి త్వరగా కుక్ అవుతుంది. దాంతో గింజలు పొడవుగా పొడి పొడిగా ఉండి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు బిర్యానీ హండీలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. చికెన్ ముక్కలను ఒకవైపు బాగా కాల్చుకొని ఆ తర్వాత మరోవైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులుగా బాగా కాల్చుకుంటే చికెన్ ముక్కలు సమానంగా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ని సుమారు 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో 9 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 8 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, సగం జాపత్రి, 1 అనాస పువ్వు వేయాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 10 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ నీటిలో మంచి అరోమా వచ్చేలా మరిగించాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. రైస్ని 80% వరకు ఉడికించాలి. అంటే ఒక బియ్యం గింజను నొక్కితే బయట మెత్తగా, లోపల కొంచెం గట్టిగా ఉంటే సరైన స్టేజ్లో ఉన్నట్లు. ఇప్పుడు రైస్ని వడగట్టి ఉడికించిన నీటిలో 1 గ్లాస్ నీరుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉన్న బిర్యానీ హండీలో లేయరింగ్ మొదలు పెడదాం. ముందుగా చికెన్ మీద వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేయాలి. దాని మీద మొదటి లేయర్గా రైస్ని వేసి మెల్లగా స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేయాలి. ఇప్పుడు రెండవ లేయర్ కూడా రైస్, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మిగిలిన రైస్ని మూడవ లేయర్గా వేసి సమానంగా స్ప్రెడ్ చేయాలి. పైన వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేయాలి. లేయరింగ్ చేసేటప్పుడు రైస్ని నొక్కకుండా మెల్లగా స్ప్రెడ్ చేస్తే గ్రెయిన్స్ విరగకుండా ఉంటాయి. ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పక్కన పెట్టుకున్న 1 గ్లాస్ బియ్యం ఉడికించిన నీటిని రైస్ మీద సమానంగా పోయాలి. చివరిగా సిద్ధం చేసుకున్న కుంకుమ పువ్వు నీటిని కూడా పైన పోయాలి. ఇప్పుడు బిర్యానీ దమ్కి సిద్ధంగా ఉంది. హండీని మూతతో గట్టిగా కవర్ చేసి దమ్ మీద పెట్టాలి. ముందుగా 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. తరువాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. చివరిగా 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. అంటే మొత్తం 30 నిమిషాలు దమ్ మీద ఉడికించాలి. దమ్ సమయంలో ఆవిరి బయటకు పోకుండా మూత టైట్గా ఉండేలా చూసుకోవాలి. 30 నిమిషాల దమ్ తర్వాత మూత తీస్తే మంచి అరోమాతో చికెన్ దమ్ బిర్యానీ సిద్ధంగా ఉంటుంది.
ఈ రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే తయారు చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఆస్వాదించండి. ఈ చికెన్ ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ఈ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బిర్యానీ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.